గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ప్రభుత్వం మరిన్ని హంగులు అద్దుతోంది. ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ను మరింతగా ఆధునీకరించారు. ప్రపంచ స్థాయి వసతులతో కలకలలాడుతున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రైల్వే స్టేషన్ వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ స్టేషన్ను ఆధునీకరించారు. ఇంతకీ ఈ స్టేషన్లో వచ్చినటువంటి సౌకర్యాలు ఏంటి, ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. హైటెక్ సిటీ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ నుంచి ప్రతిరోజు 3,000కు పైగా ప్రయాణిస్తుంటారు. వీళ్ళ ద్వారా ప్రతిరోజు 20,000కు పైగా ఆదాయం వస్తుంది. అందుకే ఇక్కడ నుంచి ప్రయాణించేటువంటి హైటెక్ సిటీ ప్రయాణికుల కోసం ఉచిత వైఫైను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల సౌకర్యాలకు స్టేషన్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా స్టేషన్కి వెళ్లే వారంతా కూడా వృద్ధులు, పిల్లలు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళంతా కూడా లగేజ్ ను ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్కలేటర్లను, లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రీమోడలింగ్ చేస్తున్నారు. దీన్ని ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఇందులో ఎటువంటి మార్పులు చేశారు, ఆ డీటెయిల్స్ అడదాం. మనతో పాటు సిపిఆర్ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా హైటెక్ సిటీ అని అంటే ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ రైల్వే స్టేషన్కు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళ సౌకర్యార్థం రైళ్లకు సంబంధించి, వాళ్ళకు సంబంధించి ఏమైనా స్పెషల్గా అట్రాక్షన్ ఏమైనా ఉంటుందా? హైటెక్ సిటీ ఏరియా అంటేనే ఈ టెక్స్ అవి ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో వారికి అనుకూలంగానే అంటే మోడర్నైజ్ అంటే కాన్సెప్ట్ కూడా స్టేషన్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మోడర్న్ ఆర్కిటెక్చర్ తో డెవలప్ చేశాము. పార్కింగ్ స్పేసెస్ ని పెద్దగా డెవలప్ చేశాము. అలాగే అక్కడ ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ కూడా వచ్చేలాగా పెట్టడం జరిగింది. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వచ్చాయి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. సో అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా మోడర్నైజ్ చేయడం జరిగింది. టీవీ డిస్ప్లేస్, కోచ్ ఇండికేషన్, ఇలా అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈవీ స్టేషన్లు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది ఈవీ వెహికల్స్ కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళకు ఛార్జింగ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ఛార్జింగ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించామని కూడా అంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఉచిత వైఫైని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. అది వాళ్ళు వీలైనంత వరకు దీన్ని వినియోగించుకునే సౌకర్యం ఉంటుందని అంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.